ఈ వీడియోలో టాప్ 10 అప్లికేషన్ ఆఫ్ డేటా అనలిటిక్స్ మాట్లాడుకుందాం. అది కూడా ఫార్మా అండ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో. డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే జీనోమిక్స్, ప్రోటియోమిక్స్ డేటా సెట్స్ని అనలైజ్ చేస్తారు. దానివల్ల R&D కాస్ట్ తగ్గిస్తారు. నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్ని ఆప్టిమైజ్ చేస్తారు. అంటే పేషెంట్ రిక్రూట్మెంట్ అలాంటివి ఉపయోగపడతాయి అనమాట డేటా అనాలిసిస్. పర్సనలైజ్డ్ మెడిసిన్ తయారు చేస్తారు. ఎలా అంటే పేషెంట్ డేటాని ఇంటిగ్రేట్ చేసి అలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్ అనలిటిక్స్ కూడా చేస్తారు. ఎలా అంటే మార్కెట్ ట్రెండ్ని అనలైజ్ చేసి సప్లై చైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆప్టిమైజేషన్ చేస్తారు. దీంట్లో ఏం చేస్తారంటే వేస్ట్ని రెడ్యూస్ చేసి కన్సిస్టెంట్ ప్రొడక్ట్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి అండ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు అనలిటిక్స్లో. అది ఎలా అంటే రెగ్యులేటరీ సబ్మిషన్స్ని స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. పేషెంట్ సేఫ్టీ అండ్ ఫార్మకో విజిలెన్స్లో కూడా డేటా అనలిటిక్స్ అప్లై చేస్తారు. ఇందులో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ని తగ్గించవచ్చు అనమాట. RWE స్టడీస్ చేస్తారు. అంటే రియల్ వరల్డ్ ఎవిడెన్స్ స్టడీస్ అనమాట. క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్రాసెస్ని మానిటరింగ్ చేస్తారు. దీనివల్ల GMP ప్రాక్టీసెస్ మెరుగవుతాయి. ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ప్రిడిక్షన్ కూడా చేస్తారు. ఎపిడెమిలాజికల్ డేటాని అనలైజ్ చేసి. ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్